అసలు ఫుల్ మూన్ వాటర్ అంటే ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దేనికి దానివల్ల వచ్చే ఏంటి, సో ఈ ఎపిసోడ్లో మనం అది తెలుసుకుందాము. వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ ది గ్రాటిట్యూడ్. మన ఈ 2023లో వచ్చే లాస్ట్ ఫుల్ మూన్, మన ఈ ఫుల్ మూన్ దీని అని కూడా అంటారు. ఈ టైంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అలాగే ఆల్రెడీ మీకు లిమిటెడ్ బిలీవ్స్ని ఎలా వదిలేయాలి అనే దానికోసం ఒక వీడియో చేశాను, స్పెషల్లీ ఫుల్ మూన్ని యూజ్ చేసుకోవడానికి. అట్ ద సేమ్ టైం నేను పర్సనల్గా కానీ లేకపోతే చాలామంది నా సర్కిల్లో చూసింది ఏంటంటే, కొంచెం ఏదైనా ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా చేస్తానని ప్రామిస్ చేసినప్పుడు కానీ బాధగా ఉన్నా, ఏదన్నా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నా, చాలా సంతోషంలో ఉన్నా కూడా మాట ఇవ్వకండి. కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవండి. సో ఇక ఈ ఫుల్ మూన్ వాటర్ అంటే ఏంటి అంటే, ఒక గ్లాస్ బాటిల్లో దీన్ని మనం రెడీ చేసుకోవచ్చు. స్పెషల్లీ మనం ఈ ఫుల్ మూన్ వాటర్ రెడీ చేసేటప్పుడు ఇంటిని చాలా క్లీన్జింగ్గా ఉంచుకోవాలి. అంటే దానికోసం మీరు ఏదో మాప్ పెట్టి అట్లా ఏం కాదండి. ఒక అగరబత్తి కానీ ధూప్ స్టిక్ కానీ తీసుకొని దాని త్రూ మొత్తం ఇల్లంతా క్లీన్స్ చేసుకోండి. ప్రశాంతంగా ఒక పక్కన కూర్చున్న తర్వాత ఒక 15 minutes మీ శ్వాస మీద ధ్యాసను పెట్టి థర్డ్ ఐలో మీరు చూస్తున్నట్టుగా ఊహించుకొని అప్పుడు ఈ 15 minutes కాసేపు మెడిటేషన్ చేసుకుంటే మీరు కామ్ అండ్ కూల్గా ఉంటారు కదా. మీకు ఏమైనా ఇంటెన్షన్స్ అలా ఏమన్నా ఉంటే వాటన్నిటిని అనుకోండి. ఇక ఈ గాజు బాటిల్ ఏదైతే ఉంటుందో చాలామంది చేతులు దాటి మన దగ్గరకు వస్తుంది కాబట్టి అప్పుడు మీరు దాన్ని కొంచెం సాల్ట్ వాటర్లో క్లీన్ చేసి ఆరిపోయిన తర్వాత అగరబత్తితో లోపల బయట కూడా క్లీన్స్ చేసేయండి. ఈ వాటర్ని ఫుల్గా నింపండి. అది ఏ వాటర్ అయినా పర్వాలేదు, ఆర్ఓ వాటర్ కానీ ఫిల్టర్ వాటర్ కానీ ట్యాప్ నుంచి వచ్చిన వాటర్ ఏదైనా నీట్గా డ్రింక్ చేయడానికి వీలుగా ఉండేదాన్ని మీరు తీసుకోండి. అండ్ ఈ వాటర్ని నైట్ 10 నుంచి తెల్లవారుజామున 3-3:30 టైం వరకు కూడా మూన్ ఒక్క ప్రకాశం దాని మీద పడేలాగా బయట పెట్టండి. మీకు తెలిసిపోతుంది. ఓకే, దాని మీద మూత పెట్టి దాని అలాగా కనీసం ఒక 3-4 hours ఛార్జ్ అయ్యేలాగా చేసుకోండి. దాని తర్వాత ఆ వాటర్ని సూర్యుడు రాకముందే ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మూన్తో ఎనర్జీ అయిపోయింది కాబట్టి సన్ ఎనర్జీ అవసరం లేదు, దీనికి రానివ్వకూడదు కూడా. అప్పుడే మనకి ఇది 100% వర్క్ చేస్తుంది. ఆ మూన్ వాటర్ని తీసుకుని ఇంట్లో పెట్టుకోండి. అప్పుడు మీరేంటంటే ఏదన్నా మందులు వేసుకుంటున్నప్పుడు ఈ వాటర్ని యూజ్ చేయొచ్చు, లేకపోతే మాప్ పెట్టుకుంటున్నప్పుడు ఇంటిని క్లీన్స్ చేయడానికి వాడచ్చు, లేదంటే ఏదైనా వంట అది చేసుకుంటున్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ కోసం కూడా ఈ వాటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు కొన్ని పనులు జరగాలి అని అనుకుంటాం కదా, అప్పుడు కూడా ఈ మూన్ వాటర్ని డ్రింక్ చేసి ఈ పని అయ్యేలాగా చూడండి అని చెప్పండి. మీకు మనసుకి శాంతిగా లేనప్పుడు, డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఈ మూన్ వాటర్ని కొంచెం ఎఫర్మేషన్స్, నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, ఈ కైండ్ ఆఫ్ ఎఫర్మేషన్స్ని చెప్పుకుంటూ మీరు దాన్ని ఆ మూన్ వాటర్ని యూజ్ చేయొచ్చు. వాటర్తో మనం హెల్త్ ఇష్యూస్ని కూడా క్లియర్ చేసుకోవచ్చండి. మనం ఎప్పుడైనా సరే కొంచెం మూన్ వాటర్, నార్మల్ వాటర్ మిక్స్ చేసుకొని ఏవైనా మంచి ఎఫర్మేషన్స్ని మనం చెప్పుకొని ఆ వాటర్ తాగినప్పుడు, లైక్ అంటే బీపీ, షుగర్ ఏదన్నా మనకి కొంచెం తెలియకుండా ఏమన్నా బాడీకి సంబంధించి పెయిన్స్ అట్లా ఏమన్నా ఉన్నా కనుక అవన్నీ కూడా తగ్గిపోతున్నాయని పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఒక 28 times ఆ గ్లాస్లో ఉన్నటువంటి వాటర్కి చెప్పుకొని మీరు ఆ వాటర్ని డ్రింక్ చేసేయండి. ఇలా 21 days చేస్తే మీలో చాలా అంటే చాలా మార్పు జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ వాటర్ని మీరు చెప్పాను కదా, ఇంటి క్లిన్జింగ్ కానీ లేకపోతే కుకింగ్ కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చెప్పాను కదా, మూన్ వాటర్ని కుకింగ్లో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి, అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కానీ నేను మీకు ప్రత్యేకంగా ఒక విషయం ఏం చెప్పాలంటే, మీరు ఎప్పుడైనా కూడా వంట ఏమన్నా చేస్తున్నప్పుడు ప్లీజ్ దయచేసి పాజిటివ్ థింకింగ్తో ఉండండి. దయచేసి మీ ఇంట్లో ఏం జరిగిందో, పక్కింట్లో ఏం జరిగిందో, ఎదురింట్లో ఏం జరిగిందో, మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మీ చుట్టాల్లో ఉండేటటువంటి బాధలు ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తూ మీరు అసలు వంట చేయకండి. అసలు వంట టేస్ట్గానే అవ్వదు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఒక 10 days మీకు అర్థమవుతుంది. అలాగే పాజిటివ్ థింకింగ్తో మంచిగా పాటలు పాడుకుంటూ, తర్వాత వచ్చేసి ఏదన్నా మంచి విషయాలు మాట్లాడుకుంటూ కుకింగ్ చేయండి. మీరు ఏం చేయను అసలు జస్ట్ కలిపినా కూడా అది టేస్ట్ బాగుంటుంది. పాజిటివ్నెస్కి ఉండేటటువంటి బలం. అలాగే నేనేం చెప్తాను అంటే, స్పెషల్గా ఈ టైంలో ఈ ఫుల్ మూన్ అది వచ్చినప్పుడు డిస్టర్బెన్స్గా ఏమన్నా ఉంటే మీరు మెడిటేషన్ చేసి ఆ డిస్టర్బెన్స్ని తగ్గించుకోండి. అలాగే మనం స్పెషల్లీ ఈ ఫుల్ మూన్లో మనకుండే జర్నల్స్ కానీ లేకపోతే ఎఫర్మేషన్స్ బుక్ కానీ
ఏవైనా సరే క్రిస్టల్స్ కూడా చాలామంది యూజ్ చేస్తారు. ఫుల్ మూన్లో మనం దాన్ని చార్జ్ చేస్తే చాలా ఎనర్జీ వస్తుంది దానికి. అలాగే వాటర్ ఫ్లో అంటే ఎప్పుడన్నా ట్యాప్ వచ్చినప్పుడు ఫ్లోగా వాటర్ వస్తుంది కదా, అప్పుడు కూడా మీరు క్రిస్టల్స్ని మంచిగా ఎనర్జైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ ఫుల్ మూన్ వాటర్ని మీరు మంత్ అంతా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు. అలాగే మనం ఇల్లంతా జల్లి ఎలా శుద్ధి చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చండి. మనకి అందుబాటులో ఉన్నటువంటి ఫుల్ మూన్ వాటర్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి కొంత అంటే శీతాకాలము వేసవికాలంలోనే బాగా కనిపిస్తుంది. తర్వాత వర్షాకాలం వచ్చినప్పుడు కనిపించకపోవచ్చు ఒక్కొక్కసారి చంద్రుడు. సో ఉన్న వాటర్ని తయారు చేసుకుని మంచిగా మీరు స్టోర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.